ఏదో ఇవ్వాలని, ఏదో ఇస్తాడని భగవంతుణ్ణి మనం పూజిద్దామా? లేదా ఇచ్చిన దానికి కృతజ్ఞతగా మనం ఆయన్ని పూజిద్దామా? ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు కదా. అయితే ఈ విషయంలో ఒక మాట నాకు పంచుకోవాలి అని అనిపించింది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం నాకు అసలు రాదు, నేర్చుకోవాలి అన్న తపనతో మిగతా స్నేహితులు కొంతమంది చేస్తున్నారు, అబ్బా వీళ్ళు బాగా చేస్తున్నారు అని నేను నేర్చుకోవాలన్న ఆలోచనతోనే మొదలుపెట్టాను. ఆ మొదలు పెట్టడం కూడా శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ పుస్తకం తెప్పించుకొని మొదలు పెట్టాను. శైలజ గారు నాకు శ్లోకాలు తప్పులు లేకుండా చదవడానికి నేర్పించారు. నిజంగా నాకు అది చాలా చాలా సహాయపడింది, ఉపయోగపడింది. అయితే నేను ఏమీ ఆశించకుండా నేర్చుకోవాలి అన్న ఇదితోనే కొత్తల్లో ఎవ్రీ మంత్ ఒకళ్ళింట్లో చేస్తాం మేము లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. తర్వాత చక్కగా రీల్స్ చేసుకునేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం. నేర్చుకోవాలి అన్న ఆలోచనతోనే చేశాను. నాకు అమ్మవారు ఏదో ఇవ్వాలి, నేనేదో సాధించేయాలి, ఇలా ఏమీ లేకుండింది నాకు ఆలోచన. నేను ఇది మొదలు పెట్టినప్పుడు నాకు శ్రీరామ్ సమృద్ధి శైలజ గారు ఇంకో స్నేహితురాలు, తను చాలా ఏళ్ల నుంచి, తన 13వ ఏట నుంచి చేస్తోంది. తను ఒక మాట చెప్పింది నాకు, నువ్వు మొదలు పెట్టావు కదా, చేద్దామని, నేర్చుకోవాలన్న తప్పని ఆ సంకల్పమే ఉంది చూడు, అది నిన్ను అమ్మవారి చిత్రఛాయలోకి తీసుకెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చూడు, నీకు జరుగుతుంది. ఏది మంచి ఏది చెడు నీ కళ్ళ ముందలా కనపడుతూ ఉంటాయి. నమ్మినా నమ్మకున్నా ఇది నిజమండి. నేను మొదలుపెట్టిన మరుక్షణం నుంచి ఎవరు నాతో ఉంటారు, ఎవరు నాతో ఉండరు, ఏది నాకు మంచి ఏది నాకు చెడు, నేను ఎలా ఉండాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, ఎవరైనా నాకు హామ్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళంతటా వాళ్ళకే ఎలా దూరం అయిపోవాలి, ఇవన్నీ నాకు సహాయం చేశారు. అందుకే మనం ఏదో ఇవ్వాలి, ఇది ఇస్తే నేను ఇది కోరుకుంటాను, నాకు ఇది కావాలి అని ఏది మనం మొదలు పెట్టొద్దు. మనకి చేయాలనిపించింది అసలు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేయడం మొదలు పెడదాం. డెఫినెట్గా దానికి తగ్గ మంచి ప్రతిఫలం వస్తుందని నమ్మాలి. అలా నమ్మే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అనుకున్నది అవుతుంది అని నేను పూర్తిగా నమ్మేదాన్ని. ఈ మాట మీతో పంచుకోవాలనిపించింది. అయితే ఈ విషయంలో నేను శ్రీరామ్ సమృద్ధి శైలజ గారికి మాత్రం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది మాటే మంత్రంగా కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే నమ్మకం జీవితం. ఎంత నమ్మాలో, ఎవరిని నమ్మాలో తెలుసుకోవడం మనకి ముఖ్యం. శ్రీరామ్ సమృద్ధి పేజ్ని నేను కొలాబ్ చేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, పఠన లేఖన పుస్తకాలు ఉన్నాయి. సంకల్పించి ఏదైనా మంచి జరగాలని సంకల్పించి ఇక ఫలితం ఎప్పుడొస్తుంది అని ఎదురు చూడకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అయ్యవారి కృపా కటాక్షాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ ప్రణతి.